Good morning all. This is Srinivas Raju, Director of Next Gen Educational Services. Basically, I am Senior Mathematics faculty. Earlier, I worked in all corporate colleges. So, 33 years experience is over. We produced several ranks in all competitive exams like IITs, NITs and MSET along with the first rank and second rank. So, we have started Next Gen Educational Services channel purely for MSET, APSET. Nowadays this is called as APSET. So here, how to produce below 10,000 ranks, short span of time. Within short span of time, it's very easy. Nowadays, if you score 75 marks out of 160, definitely you secure below 10,000. It's very easy. There is no negative marking in APSET, so we can easily get 75 marks. So by selecting some topics, not all the topics, if you are focused in some topics, definitely you score that. So that guidance and everything we give along with our team, myself Srinivas Raju, Mathematics faculty, and Dr. Koteswara sir, Chemistry, simply called as PKR sir, experience 38 years experience is over. Sudhakar sir, Physics, 40 years experience. So with our team, how to produce below 10,000 ranks. So nowadays the engineering colleges, some of engineering colleges are better than IITs and NITs. Thank you very much. Yes, good morning all. This is Dr. Koteswara, lecturer in chemistry, in giving coaching for JEE Mains, Advanced, NEET and MSET, of course, olden days name. సో ఈరోజు నెక్స్ట్ జన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తరపున ఒక యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తున్నాం. మేజర్గా ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి? కరెక్ట్గా APSET, EAPCET, APSET 2025 అపీర్ అయ్యే విద్యార్థుల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తుంది. ఏ విద్యార్థులైతే ఈరోజు వరకు కూడా ఈ EAPCET ఎగ్జామ్ మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉండి, ఏ విద్యార్థులైతే ఈ కార్పొరేట్ కాలేజెస్లో కాకుండా ఒక సాధారణ కాలేజీల్లో, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరైన కోచింగ్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వని కాలేజీల్లో కూడా చదివే విద్యార్థులు, ఈరోజు వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని విద్యార్థులు, ఈరోజు నుంచి మొదలు పెడితే ఒక రెస్పెక్టబుల్ ర్యాంక్ వచ్చేలాగా, అంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ టాప్ 10, టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చే రకంగా మా 30 to 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎన్నో స్టేట్ ర్యాంక్స్, ఈవెన్ JEE మెయిన్స్, అడ్వాన్స్లో ఆల్ ఇండియా ర్యాంకులు ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఒక సాధారణ విద్యార్థి, ఈరోజు వరకు EAPCET గురించి ప్రిపరేషన్ కాని విద్యార్థి, ఏ కాలేజీలో అయితే ఈ EAPCETకి సంబంధించిన కోచింగ్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వకుండా ఉన్న కాలేజీలో చదివే ఒక సాధారణ విద్యార్థి ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక రెస్పెక్టబుల్ ర్యాంక్ వచ్చేలాగా, అంటే 10,000 to 20,000 ఆర్ 25,000 ర్యాంక్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ కావాలి, ఏం చదవాలి, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, దానికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ ఇవ్వటం కోసం ఈ ఛానల్ నెక్స్ట్ జన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ ఛానల్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ టు యూ. సో దీనికి ప్రోగ్రామింగ్ ఏం చేస్తున్నాం, దీనికి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు MSET 2024 ఎంతమంది విద్యార్థులు అపీర్ అయ్యారో మీకు కొంత స్టాటిస్టికల్ డేటాని ఇప్పుడు చూపిస్తాను. ఇది AP and TS 2024లో MSET అపీర్ అయిన విద్యార్థుల సంఖ్యని సూచిస్తుంది. దీంట్లో 2024 ఇంజనీరింగ్ విభాగం నుంచి
తెలంగాణలో 2,54,750 మంది విద్యార్థులు ఈఏపీసీఈటీ 2024 తెలంగాణలో ఎన్రోల్ అయ్యారు. 2,54,750 మంది. వాళ్ళలో 2,40,618 మంది ఎగ్జామ్ అపీర్ అయ్యారండి. 2,54,000 మంది ఎన్రోల్ చేసుకుంటే 2,40,000 మంది మాత్రమే ఎగ్జామ్ అపీర్ అయ్యారు. వాళ్ళల్లో కేవలం 1,80,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అరౌండ్ 74.98, ఆల్మోస్ట్ 75%. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి 2,74,212 మంది అపీర్ అయ్యారు. 2,74,213. వాళ్ళల్లో ఎగ్జామ్ అపీర్ అయింది మాత్రం కేవలం 2,58,000 మంది. అంటే 2,74,000 మంది ఎన్రోల్ అయితే 2,58,000 మంది అపీర్ అయ్యారు. దాంట్లో కేవలం 1,95,000 మంది క్వాలిఫై అయ్యారు. అగైన్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ 75%. అంటే బోత్ ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద అపీర్ అయిన విద్యార్థుల సంఖ్య ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి సుమారుగా 5 లక్షలు. తెలంగాణ నుంచి 2,40,000, ఆంధ్ర నుంచి 2,58,000. సుమారుగా 5 లక్షల మంది విద్యార్థులు ఆంధ్ర తెలంగాణ నుంచి ఎంసెట్కి ఇంజనీరింగ్ విభాగానికి అపీర్ అవుతున్నారు. సో వాళ్ళలో క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ యావరేజ్గా 75%. ద క్వాలిఫైయింగ్ మార్క్ ఈజ్ 25% మార్క్ ఓన్లీ. అంటే అవుట్ ఆఫ్ 160 మార్క్స్ కేవలం 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. 160 మార్క్స్కి 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. అంటే 25% స్టూడెంట్స్ క్వాలిఫైయింగ్ మార్క్ అంటే 160కి 40 కూడా రావట్లేదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఆంధ్ర ఎంసెట్లో కానీ తెలంగాణలో కానీ అవుట్ ఆఫ్ 160 అరౌండ్ 75 మార్క్స్ కనుక వస్తే మీ ర్యాంక్ 10,000 లోపు ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏదో తెలంగాణ ఈఏపీ సీట్లో కానీ లేదా ఆంధ్ర ఈఏపీ సీట్లో కానీ సుమారుగా 75 మార్క్స్ అవుట్ ఆఫ్ 160 వస్తే ర్యాంక్స్ 10,000లోగా ఉంటుంది. అంటే 160 మార్క్స్కి 75 మార్క్స్ రావటం ఎలా? ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ కాకపోయినా పర్లేదు, మా కాలేజీలో సరైన గైడెన్స్ లేదండి, మా కాలేజీలో సరైన కోచింగ్ లేదండి అనే ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు. ఏమి లేకపోయినా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మేము ఒక చక్కటి ప్రోగ్రామ్ ఇస్తాము, చక్కటి నోట్స్ ఇస్తాము, ఎవ్రీడే ప్రాక్టీస్కి డిపిటీస్ ఇస్తాము, డైలీ ప్రాక్టీస్ పేపర్స్, వీకెండ్ ఎగ్జామ్స్, పార్ట్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. అండ్ ఆల్సో ఎవ్రీ వీక్ మేమిచ్చిన ప్రోగ్రామ్ షీట్కి అనుగుణంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వీడియో లెసన్స్ కూడా మీకు ఇస్తాం. వన్స్ ఇన్ ఏ వీక్ ఆన్లైన్ డౌట్ క్లారిఫికేషన్ కూడా కండక్ట్ చేస్తాం. ఇలా మీకు చక్కటి పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ఇస్తాం. ఎవ్రీడే మేము వీడియో లెసన్స్ ఇస్తాం. మీ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ అండ్ పార్ట్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అన్నీ ఇస్తాం. అండ్ ఆల్సో నెక్స్ట్ జన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మొబైల్ యాప్ కూడా ఉందండి. ఈ మొబైల్ యాప్లో అన్ని రికార్డెడ్ లెసన్స్ ఉంటాయి, పీడిఎఫ్లు, డిపిటీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో డిసెంబర్ 10 నుంచి జనవరి 10 వరకు 1 మంత్ పాటు కేవలం సెకండ్ ఇయర్ సిలబస్ మీద రివిజన్ షెడ్యూల్ ఇస్తాం. డిసెంబర్ 10 నుంచి జనవరి 10 వరకు 30 days సెకండ్ ఇయర్ సిలబస్ మీద రివిజన్ షెడ్యూల్ ఇస్తాం. ఇచ్చే రివిజన్ షెడ్యూల్ బోత్ ఐపీ ప్రిపరేషన్కి, సెకండ్ ఇయర్ ఐపీ ఎగ్జామ్స్కి, ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ కూడా రివిజన్గా పనికొస్తుంది. సో జనవరి 10 తర్వాత పొంగల్ హాలిడేస్. ఆఫ్టర్ దట్ మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్స్, థియరీ ఎగ్జామ్స్ బిజీ అవుతారు. ఐపీ ఎగ్జామ్స్ అరౌండ్ మార్చి 15 కంప్లీట్ అవుతాయి. సహజంగా ఏపీ సీఈటీ మే 1st వీక్లో కండక్ట్ చేయబడుతుంది. అంటే మరి మార్చి 20 లెక్క నుంచి తీసుకున్న మార్చి 20 నుంచి మే 1st వరకు మళ్ళీ అగైన్ 40 days. ఈ 40 daysలో మళ్ళీ 30 days ఫస్ట్ రివిజన్ షెడ్యూల్ ఇచ్చి ఫస్ట్ రివిజన్ రివైజ్ చేస్తాం. లాస్ట్ 15 daysలో ఓవరాల్ రివిజన్, గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏవైతే ఈజీ టాపిక్స్, హైయర్ వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ఫోకస్ చేస్తూ ఎంతవరకు అవసరమో అంతవరకే గైడెన్స్ ఇచ్చుకుంటూ మీకు అవుట్ ఆఫ్ 160 అరౌండ్ 70 to 80 మార్క్స్ అంటే 10,000లోకి ర్యాంప్ తెప్పించే రకంగా ఈ చక్కటి ప్రోగ్రామ్ తయారు చేసామండి. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఏ రకమైన ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఈ గ్రామీణ అండ్ రూరల్ సబర్బన్ ఏరియాస్ విద్యార్థుల కోసం
వాళ్ళ బెనిఫిట్ కోసం ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నామని తెలియచేస్తూ దీన్ని చక్కగా ఉపయోగించుకుంటారని కోరుతూ ధన్యవాదాలు.